చాలా దరిద్రంగా అనిపిస్తుంది అన్న నాకు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అనేది అర్థమవుతలే నాకు. ఎందుకు మంచి వ్యక్తి అని అంటే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు టికెట్ రేట్ లేకుండా సినిమా చూస్తున్నాం కదన్న. అందుకే నాకు చాలా మంచి అనిపిస్తుండో. ఇప్పుడు ఫ్యామిలీని తీసుకుపోతే 2000-2500 ఖర్చు అయిపోతుంది అన్న, విత్ పాప్కార్న్, బైక్ పార్కింగ్ ఇవన్నీ చూసుకుంటుంటే. అట్లాంటిది మనం ఇంట్లో ఒక యూఎస్బీ కనెక్ట్ చేసుకొని మనం టీవీలో చూస్తుంటే మనకి ఎంత మంచిగా ఉంటుంది. అది కూడా థియేటర్ ఇంట్లో అందరం ఒకడ కలిసి చూస్తున్నామంటే అది ఒక సంతోషం మనకి, అవునా కదా. సో ఏ విధంగా చూసుకున్నా సరే అట్లా అరెస్ట్ చేయడం అంటే చాలా తప్పన. పిల్లం లుచ్చదు కాబట్టి అది పట్టించింది, ఇంకోరు అయితే ఎవరు పట్టియలేకపోతుండే. సో ఇక్కడ నమ్మాల్సింది మనం ఏంటంటే ఆడవాళ్ళని నమ్మొద్దు, సొంత పిల్లమే అంత మోసం చేసిందంటే అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో మనకు కూడా ఇట్లాంటివి కావచ్చు. ఎందుకు మంచోళ్ళు అని అంటే చూడండి అన్న, ఇప్పుడు పేద కుటుంబాలు ఉంటాయి, టికెట్ రేట్ తక్కువ ఉంది వెళ్దామని అంటే బైక్ పార్కింగ్ ఫీ, చిన్నపిల్లల్ని తీసుకెళ్తాము, ఎగ్ పఫ్ అన్న పాప్కార్న్ అన్న ఏదైనా తినిపిపోతే ఆడవాళ్ళతో తలకాయ నొప్పి. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఐబొమ్మ రవి వల్ల చాలా మంచి జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నా అన్న. సో ఆయన చాలా బెటర్ అన్న. ఆయన ఏమంటారు కామన్ పీపుల్కి ఒక సర్వీస్ చేస్తుండ అన్నట్టు అనిపిస్తుంది అన్న. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లేం లేదన్న. ఇప్పుడు అంటారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారంటే పోలీసులు ఫస్ట్ వార్నింగ్ ఇస్తేనే కదన్నా ఆయన వార్నింగ్ ఇచ్చింది. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఆయన తరపు నుంచి ఫస్ట్ అయితే పోలేదు కదా, ఇన్ని డబ్బులు రికమెండ్ చేసి నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలి, ఇన్ని కోట్లు ఇవ్వాలి మీరు అని చెప్పేసి ఆయన ఏం అడగలేదు కదా. జస్ట్ మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు, ఆయన సైడ్ నుంచి ఒక వార్నింగ్ వచ్చింది. ఎందుకు ఇప్పటివరకు ఎవరన్నా చూసినావా, ఎవరి పర్సనల్ ఫొటోస్ అన్నా అప్లోడ్ చేయడం అన్న మీడియాలో ఏమన్నా చూసారా మీరు? సో ఏ విధంగా తప్పంటారన్న? అవునన్నా, ఇప్పుడు ఆయన భయం ఆయనకు ఉంటుంది. సో ఏ విధంగా చూసుకున్నా ఆయనని పట్టుకోవద్దు, ఆయన భయమైన లోతుకు తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన ఒకలాగా ఒక వార్నింగ్ ఇచ్చిండు అంతే. అంతకు మించి ఆయన కావాలని ఏం చేయలేదన్న. మనం తెలుగు ఇండస్ట్రీలో పుట్టినందుకు మనం గర్వపడాలి. అట్లాంటి ఫ్రీ సర్వీస్ ఇచ్చినందుకు ఐబొమ్మ రవికి హ్యాట్సప్ చెప్పాలి. సో ఈ విధంగా చూసుకున్నా సరే మనకు ఎందుకన్నా మేము ఒక 100-150 సినిమాల దాకా చూసినాం, మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో ఏ విధంగా చూసుకున్నా అట్లాంటి వాడిని అరెస్ట్ చేయడం చాలా తప్పన్న. ఎందుకంటే బయట ఎంతో మందిని చూస్తాం మనం క్రిమినల్ కేసులలో, అక్కడిక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తాం. అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక మ్యాటర్ లేని దాన్ని పట్టుకొని ఇంత అరాచకం చేయడం అనేది చాలా తప్పు. సో నేను మూవీ ప్రొడ్యూసర్లకి చెప్పేది ఒకటే అన్న, ఏందనంటే నువ్వు అంత కష్టపడే తీస్తే కొంచెం పాప్కార్న్ రేట్ అన్న నువ్వు టికెట్ రేట్ పెంచుకో, అంతేగాని పాప్కార్న్ దాంట్లో మీద చెత్త ట్యాక్సీలు, కింద బైక్ పార్కింగ్ ఫీ ట్యాక్సీలు ఇవన్నీ కడితే మాకు వచ్చే 10,000 దాంట్లో 2,500 ఒక సినిమాకి దింగేస్తున్నాయి. ఇంకా మేమేం చేయాలన్నా, అసలు సెట్ అవ్వదన్న. సో ఏ విధంగా చూసుకున్నా మనోడు తోపు 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 తోపు. ఐబొమ్మ వాడు ఖాళీ దొరికిండు, ఐబొమ్మ మీద అందరు పడ్డారు కాబట్టి. సో ఇది బేస్ చేసుకొని ఐబొమ్మ రవి చేసే సర్వీస్ చాలా ఎక్కువైపోయిందని చెప్పేసి ఆయన మీద పడడం జరిగింది. సో ఎప్పుడైనా మంచోనే పట్టుకుంటారన్న, చెడ్డోని ఎవడు పట్టుకోడు. మూవీ రూల్స్ దాని కింద చూసుకుంటే కొంచెం బలమైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళారని చెప్పేసి నాకు అనిపిస్తుంది.